ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ సాయి కృష్ణ వ్యవహారం సంబంధించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సాయి కృష్ణ ఏమి తనకేం తెలియని అమాయకుడని మనం అనలేం. ఒక 23 కేసులున్నాయి. రౌడీ షీటరే. కాకపోతే అతన్ని చంపిన విధానానికి సంబంధించి మొన్న మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఆ అబ్బాయి ఏమయ్యాడో మిస్సింగ్ అనే తరహాలో మాట్లాడుకున్నాం. క్లారిటీ లేక. బట్ ఇప్పుడు నాగరాజు గారు ఒప్పుకున్నారు. అది కస్టోడియల్ డెత్ జరిగింది అని. సో, అబ్బాయి లేడు. ఇది కరెక్టేనా రాజ్యాంగబద్ధంగా? ఏం జరుగుతోంది? నమస్తే అండి. ముఖ్యంగా 23 కేసులని మీరు కూడా టక్కుమని అనకూడదు. అంటే అక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో ఆధారాలు హ్మ్. లేనప్పుడు సుమారుగా మనకు వార్తల్లో దాని ప్రకారమే. వార్తల్లో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారండి. అయితే అతను అంటే ఒక 11, 15 అంటే కేసులేవో ఉండితే ఒక 11 కేసులు అక్యూటల్ అంటే నిర్దోషిగా అయిపోయాడు. అతని మీద 13 కేసులున్నాయట. 11 కేసుల్లో నిర్దోషి. 2 కేసులే. అది కూడా వారెంట్ పెండింగ్. అంటే అరెస్టు అంటే కోర్టుకి పలుమార్లు రాకపోతే కోర్టు ముందు పోలీసు వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి అని అడుగుతారు. ఎప్పుడైతే పోలీసులు పట్టుకొని తీసుకొనెళ్తున్నారో వాళ్ళని బాగా కొడుతున్నారు. అంటే ఈ గంజాయి సేవించిన పిల్లలతో తప్పులు లేపిస్తూ కూడా కొంత బిజినెస్ దందా అనేది నడుస్తుంది. వాళ్ళకి గంజాయి అవసరం. గంజాయి కొనుక్కోవడానికి డబ్బు అవసరం. ఆ డబ్బు పేరెంట్స్ ఇవ్వరు. గంజాయి తాగి దారి మళ్ళిపోతున్నారని పేరెంట్స్ కూడా కొట్టి, తిట్టి దూరం పెడుతున్నారు. ఈ టైంలో వాళ్ళు దేనికైతే బానిస అవుతున్నారో వాళ్ళ కోసమే పనులు చేస్తూ, ఆ వచ్చిన డబ్బుతో గంజాయిని కొనుక్కునే పరిస్థితికి వచ్చేసినారండి. ఇలా హ్మ్. చాలా దందా నడుస్తుంది అనేది ఎవిడెంటరీగా చాలా చోట్ల ప్రూవ్ అయింది. అయితే గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా స్టేజ్ మీద మాట్లాడారు. పీకలు కోసేసినోడిని నేను సపోర్ట్ చేయాలా అని. కోసేసినోడిని మీరు సపోర్ట్ చేయక్కర్లా, మీరు శిక్షించను అక్కర్లా. అంటే అవంతా పోలీసులు చూస్తారు, లేకపోతే న్యాయస్థానాలు చూస్తారు. మీ పరిధి చాలా చిన్నది. మీరు మీ శాఖలను చూసుకుంటే మంచిది అని నా తరపు మెసేజ్ అండి. దీంట్లో ఎక్కడా కూడా దుర్భాషలాడలేదు. అది అంటే తప్పుని తప్పు అనడంలో తప్పు లేదు. అయితే 14 ఏళ్ల మైనర్ పిల్లని రేప్ చేసినోడిని నేను సమర్థించాలా అన్నారు. ఫోక్సో కేసులో గనక అరెస్ట్ అయితే బండి సంజయ్ గారి కుమారుడు అరెస్ట్ అయితే ఎలా ఉందో పరిస్థితి చూసినారుగా. హ్మ్. అలాగే ఉంటది ఇక్కడ కూడా. ఇంకా బండి సంజయ్ గారు బోల్డ్ డబ్బు ఉంది కాబట్టి మంచి లాయర్‌ని పెట్టుకోవచ్చు. వీళ్ళు పేదోళ్ళు. వీళ్ళు లాయర్‌లను పెట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ ఆ కేసుల్లో ఏదైతే మైనర్ పిల్లని 14 ఏళ్ల పిల్లని రేప్ చేసినాం అన్న కేసుల్లో నిర్దోషిగా అతను బయటికొచ్చినాడు. ఎందుకంటే ఒక అమ్మాయి తనని రేప్ చేసినారు అని చెప్పినంత మాత్రాన అది రేప్ అవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో సర్టిఫై చేయాలి ఆ అమ్మాయి మీద రేప్ జరిగిందా? జరగలేదా అని. అయితే తన తండ్రి చెప్పాడు. ఆ అమ్మాయి తాలూకా తండ్రి ఆ అబ్బాయి మీద ఉండే కోపంతో నా కూతురిని ఒక నలుగురు మగ పిల్లల్ని కలుపుకొని వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక మైనర్ పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే అదిగో దొంగ అంటే ఇదిగో పులి అన్నట్టుగా పావలాని ముప్పావులు చెప్పడం అలవాటు కాబట్టి మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక నలుగురిని తీసుకొని అబ్బాయిలను తీసుకొని అనగానే ఒక రేప్ కేసు కట్టేసినారు ఫోక్సో కేసు. హ్మ్. తర్వాత అమ్మాయిని హాస్పిటల్‌కి పంపించినప్పుడు ఆ అమ్మాయి మీద రేప్ జరగలేదని ఎవిడెంటరీ వచ్చింది. తర్వాత అమ్మాయి కోర్టులో కూడా ఏమాత్రం భయపడకుండా చక్కగా సాక్ష్యం చెప్పింది. నాకసలు ఏ ఘటన జరగలేదండి. మా నాన్నగారు కావాలని ఇలా చేపించినారండి. ఆ అబ్బాయి నేను ప్రేమించుకున్నామండి అని. తర్వాత ఆ అమ్మాయి తగ్గట్టుగానే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా ఏదో సంబంధం చేసుకుంది. పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు మొన్న ఈ మధ్య పారాలిసిస్‌తో చనిపోయారు. ఎక్కడ కేస్‌కి లింకులు కలిపేస్తారండి. 14 ఏళ్ల పిల్లని రేప్ చేసేసాడు. తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇలాంటోడిని సమర్థించాలా? పీక కోసేసినోడిని అంట. పిల్లలు ఎవరైతే నవీన్ రెడ్డి అనుకుంటా అండి చనిపోయింది కదా! మర్డర్ కేసులో అవతల నవీన్ రెడ్డి అనుకుంటా. ఐ థింక్ ఐ డోంట్ నో. ఆ నవీన్ రెడ్డి అనే వ్యక్తికి తల్లిదండ్రులు లేరు. అతను కూడా గంజాయికి బానిస. వీళ్ళిద్దరూ జైల్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. జైల్లోంచి బయటకొచ్చాక జగ్గయ్యపేటలో మరి నవీన్ పుట్టినరోజో, ఇతను పుట్టినరోజో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సెలబ్రేట్ చేసుకున్న టైంలో వీళ్ళు గంజాయి సేవించి ఉన్నారు. సో, గంజాయి తాగినోడో, లేకపోతే మందు తాగినోడో కోపంలో, ఆవేశంలో వాడేం చేస్తారో వాళ్ళకే తెలీదు. అలాంటప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. బీర్ సీసాలు పగలు కొట్టేసి పొడి చేసేయడం ఇలాంటివన్నీ. సో, ప్రాణం పోతుందని బహుశా ఈ గాదె సాయి కృష్ణకి తెలిసి అరెరే! వాడు చనిపోయేలాగున్నాడని ఏ5గా ఇతనున్నాడండి కేసులో. ఎందుకని ఏ5 అయ్యాడంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే బీర్ బాటిల్స్‌తో పీకలు కోసేసిన వ్యక్తిని నేను సమర్థించాలా అన్నాడు కదా! హ్మ్. పీకలు ఎవరెవరు కోసినారో తెలీదు గానీ పాపం ఇతను మాత్రం ఆ నవీన్ రెడ్డిని హాస్పిటల్‌కి జాయిన్ చేసింది ఇతనే. మిగతా వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు. ఇతను మాత్రమే తీసుకొనొచ్చి అతను బతకాలి అని కోరుకుంటూ హాస్పిటల్‌లో జాయిన్ చేసినాడు. అది ఎవిడెంటరీగా హాస్పిటల్ రిపోర్ట్స్‌లో ఉంటుంది కాబట్టే ఇతని ఇతని గ్రావిటీ అంటే ఇతని ఇంపార్టెన్స్ దాంట్లో కేసులో తక్కువుంది. అంటే ఇతను అంత పెద్ద క్రిమినల్‌గా అక్కడ ప్రొజెక్ట్ చేయలేదు.
ఇంకా ఆయన చెప్తున్నారు 11 కేసులు 22 కేసులు, గంజాయి కేసులు, డ్రగ్ మాఫియా ఇవన్నీ ఉన్నప్పుడు పీడీ యాక్ట్ అంటే ఓపెన్ చేస్తారండి. అది అసలు నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో ఇటువంటి విషయాల్లో ఆచితూచి ఎవరో చెప్పింది వినేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం పబ్లిక్ మీటింగ్ లో స్టేజ్ల మీద మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాట తప్పు అబద్ధం అని వచ్చింది. దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? మా బోటోళ్ళు మీ బోట్ రిపోర్టర్లో మా బోటోళ్ళు మాట్లాడితే దానికి శాంటిటీ ఉండదు. మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు 14 ఏళ్ల పిల్లని రేప్ చేసినాడా చేయలేదా, ఆ కేసులో అతను దోషిగా ఉన్నాడా లేదా, ఆ కేసు ఎందుకు కొట్టేసినారు, ఇంకా కూడా ఆ కేసు ఫోర్స్ లో ఉందా లేదా, పోనీ ఉంటే ఎక్కడ దాకా వచ్చింది, ఏ వాయిదాకా వచ్చింది, ఇంకా నేర నిర్ధారణ కాకుండా ఒక వ్యక్తిని దోషి అని పబ్లిక్ మీటింగ్ లో ఒక హోదా గల వ్యక్తి ఎలా నిర్ధారించేస్తారు? అరే మా కోర్టుకే 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది ఈ భూమి వీరిదా ఈ గట్టు వారిదా అనడానికి. మీరెలా జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు న్యాయ నిర్ణేతలుగా పబ్లిక్ స్టేజ్ల మీద? మీ స్థాయి ఎంత, మీ పరిధి ఎంత, మీ శాఖలు చూసుకోండి. ఆయా శాఖల్లో మీరు తలదూర్చకండి. సరే మంచి విషయం, మహిళా శాఖ అదేంటది హోమ్ మినిస్టర్ శాఖ నాది కాదు, నేనేమి చేయలేను అన్నారు. అదే మీటింగ్ లో ఆయన చెప్పారు మళ్ళీ మీరు వస్తారేమో 29కి ఇన్ ఆర్గ్యుమెంట్ సెయింగ్, మీరు వస్తారేమో, అయినా కానీ నేను మిమ్మల్ని వదలను, అయినా కానీ మేము మిమ్మల్ని పంపరేపిస్తాం. అంటే ఒకటి మేడం, చిన్న లాజిక్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా, 3 శాఖలకి మంత్రిగా ఉన్నా, ఈ రోజుకి ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో హోంశాఖ నాది కాదు, నేనేమీ చేయలేను, అదేంటి దోషుల తాలూకా క్రిమినల్స్ తాలూకా అదృష్టం అన్నారు. మరి 29లో మేము రాము, అయినా కానీ మిమ్మల్ని వదలన్నాడు. 29లో ప్రభుత్వం ఫామ్ అవ్వదు, కూటమి ప్రభుత్వం అని గౌరవ డిప్యూటీ సీఎం గారు నిర్ధారించేసినారు. ఎవిడెంట్రీగా ఆయన మాటల్లోనే పబ్లిక్ స్టేజ్ మీదే 29కి ఆర్గ్యుమెంట్స్ అయ్యి మీరు వస్తారేమో, ఒకవేళ మీరు వచ్చినా గానీ నేను ఇలాగే చేస్తాను అని అన్నాడు. అంటే వాళ్ళు వస్తున్నారని నిర్ధారించాడు. ఇప్పుడే ఏమీ చేయలేని వ్యక్తి, ఏ పదవి లేనప్పుడు, ఏ హోదా లేనప్పుడు, ప్రభుత్వమే రానప్పుడు, అయినా గానీ అప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని అలా చేస్తాను ఇలా చేస్తానంటే అప్పుడు ఏం చేయగలరు? ఇప్పుడు ఏమి చేయలేనోడు. సో మాట్లాడేటప్పుడు భాష ప్రాధాన్యతనిస్తుంది. చాలా జాగ్రత్తగా పొందిగ్గా మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటే, లోకేష్ గారికి ఆయన చెప్పాడు ఏంటి 5 ఏళ్లే మనం వస్తున్నాం అని చెప్పామంట. ఎరా మీరు విన్నారండి, పదం గుర్తుందా అండి? ఎరా 5 ఏళ్లు మనం వస్తున్నాం అని చెప్పామంటగా, 10-15 ఏళ్ళు మనమే ఉంటాం, 3 సార్లు మనమే వస్తాం చెప్పు అని లోకేష్ గారికి వాళ్ళ పవన్ అన్న చెప్పాడట. అది ఆయనే స్వయంగా వాళ్ళ మాటల్లోనే విన్నాం మనం. విన్నాం కదా. మరి ఇప్పుడు అదే వాళ్ళ పవన్ అన్న చెప్తున్నాడు ఇన్ ఆర్గ్యుమెంట్ సేయింగ్ 29కి మీరు వస్తారు. ఓకే 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 మీరు వస్తారు, ఒకవేళ మీరు వచ్చినా అని ఆయనే చెప్పిస్తున్నాడు. అదేంటది, నువ్వు ఉండగా రాకూడదే, నిన్ను నమ్ముకొని కదా వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, నువ్వేంది అలా చేయిజారి చెల్లి వెళ్ళిపోతానంటావు అని వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్ గారి బలం కులం. ఆమె కరెక్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారి బలం వాళ్ళ కులం, ఆయన గారి కులం. ఈ రోజు ఆయన కులాన్ని తిట్టేస్తున్నాడు, కుల పిచ్చి వదిలించుకోమన్నాడు, కుల దరిద్రం వదలంటాడు. చాలాసేపు